ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్. 2014లో ఏ విధంగా అయితే ఉందో, అంటే 2014 నుంచి 2019 వరకు ఏపీలో మద్యం విక్రయాలు ఏ విధంగా సాగాయో ఇప్పుడు అదే విధంగా ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం చూసాం. ముట్టుకుంటే షాక్ కొట్టేలాగా వాటి ధరలను కూడా మనం చూసాం. అలాగే కల్తీ మద్యం కూడా తెర మీదకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు మూటగట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ క్రమంలో ఆయన 11 మంది సభ్యులకి వైఎస్ఆర్సీపీ పరిమితం అయిపోయిందా అనే విధంగా కూడా ఆయన రిజల్ట్స్ కూడా ఆయన చవిచూశారు. సో అలాంటి లిక్కర్కి సంబంధించి ఈరోజు చంద్రబాబు క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. సగటు మద్యం ధర అంటే ఒక క్వార్టర్ మద్యం ధర రూ. 99కే ఇచ్చేలాగా, అలాగే త్వరలో టెండర్లకు పిలిచేలాగా, అలాగే పాత బ్రాండ్లు మళ్ళీ రాష్ట్రంలో తీసుకొచ్చేలాగా ఐ థింక్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.